భారతదేశంలో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించినటువంటి పాకిస్తాన్‌తో కలిసి చేసిన హమాస్ లీడర్ హెజ్బుల్లా లీడర్ ఇజ్రాయెల్ చేతిలో చచ్చాడు. హెజ్బుల్లా ప్లస్ హమాస్‌కి కలిపి కార్యకలాపాలు నడిపించేటటువంటి హమాస్ ఉగ్రవాది ఇస్మాయిల్ హఫీజుల్లా ఈ మధ్యన పాకిస్తాన్‌కెళ్ళి లష్కర్-ఎ తోయిబా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. నేను ఆ విషయాన్ని కూడా ఇంతకుముందు ప్రస్తావించాను. పహల్గామ్ దాడికి 2 నెలల ముందు పీఓకే వేదికగా భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో హమాస్, లష్కర్-ఎ తోయిబా, జైషే మహమ్మద్‌లతో కలిపి భారతదేశాన్ని తర్వాత మేము కూడా వచ్చి నాశనం చేస్తా ఉన్నాడు. అప్పుడే మనం మాట్లాడుకున్నాం. కాశ్మీర్‌లోకి కొత్తగా హమాస్ వాళ్ళని తీసుకొచ్చి పెడుతోంది పాకిస్తాన్. కొత్త దరిద్రాన్ని తయారు చేస్తుందని. అయితే తాజాగా లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడిలో ఈ ఇస్మాయిల్ హఫీజుల్లా చచ్చాడు. ఇజ్రాయెల్ దళాల అమ్ముల పొది నుండి దూసుకొచ్చిన క్షిపణి ఉగ్రవాద నెట్వర్క్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అటాక్‌లో విడిపోయాడు. ఓ రకంగా కొంచెం ప్రశాంతం.